కొలసే పత్రిక మనం చదువుకుంటున్నాం. నేను 13, 23 అయిపోయిందని గుర్తులేక చదువుకు రమ్మన్నానండి. ఒకవేళ ఎవరైనా చదువుకొస్తే సంతోషం. ఇక అది ఇప్పుడు చదవట్లేదండి. అంటే 13, 23లో యేసుప్రభు గురించి రాయబడింది అని చెప్పేసి అంటే 13వ వచనంలో యేసుప్రభు రాజు అని రాయబడింది. 14వ వచనంలో యేసుప్రభు విమోచకుడు. 15వ వచనంలో యేసుప్రభు దేవుని స్వరూపి. 15వ వచనంలోనే యేసుప్రభు సర్వసృష్టికి ఆది సంభూతుడు. 16వ వచనంలో యేసుక్రీస్తునందు సర్వం సృష్టించబడింది. 16వ వచనంలోనే యేసుక్రీస్తు ద్వారా సర్వం సృష్టించబడిన. 16వ వచనంలోనే యేసుక్రీస్తును బట్టి సర్వం సృష్టించబడింది. 17వ వచనంలో యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. 18వ వచనంలో యేసుక్రీస్తు సమస్తమునకు ఆధారభూతుడు. 18వ వచనంలో యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు. 18వ వచనంలోనే యేసుక్రీస్తు ఆదియ్య ఉన్నాడు. 18వ వచనంలోనే యేసుక్రీస్తు మృతుల నుండి లేచుట్లో ఆది సంభూతుడు. 18వ వచనంలోనే ఇదంతా క్రీస్తునకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము, అంటే యేసుక్రీస్తు ప్రముఖుడు లేక ప్రాముఖ్యత కలిగిన వాడు. 19 వచనాల్లో యేసుక్రీస్తునందు సర్వసంపూర్ణత నివసించుచున్నది. 19 వచనాల్లోనే యేసుక్రీస్తు శిలువ రక్తం చేత సంధి చేయబడినం. 19:20లోనే యేసుక్రీస్తు ద్వారా సమస్తము తండ్రితో పరచుకొనబడును. 22వ వచనంలో యేసుక్రీస్తు మాంసయుక్తమైన దేహమందు మరణమాయను. 22వ వచనంలోనే యేసుక్రీస్తు మనలను తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుకొనును. అలాగంటే అంచేత 23 వరకు చదివాం. నేను అవి చెప్పాలేమో అనుకున్నానండి, కానీ చెప్పేసుకున్నాం కాబట్టి అక్కర్లేదు. ఇప్పుడు 23వ వచనం నుండి మనం చదువుతామండి. కొలస పత్రిక 1వ అధ్యాయం 23 నుండి 24 నుండి 29 వరకు చదువుదామండి. కొలస పత్రిక 1వ అధ్యాయం 1:24 నుండి. జాషువా గారు అవతకి వెళ్ళిపోతే ఎవరినైనా అక్కడ రమ్మనొచ్చు. అప్పుడు వెనకున్న సహోదరులు కొంచెం ముందుకు వస్తారు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. చాలండి. ఓకే.
24వ వచనంలో అంటే ఇంతవరకు మనం 13వ వచనం నుండి 23వ వచనం వరకు యేసుప్రభు గురించి ఏముందో చూసామండి. అంటే ఈ వచనాల్లో కూడా యేసుప్రభు గురించి ఉంది, కానీ ఈ వచనాలు ముఖ్యంగా ఎవరి గురించి ఉన్నాయో ఆలోచిద్దామండి. 24వ వచనంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. అంటే ఈ వచనంలో ఎవరి గురించి ఉందండి? పౌలు గురించి ఉందండి. థ్యాంక్ యూ. ఒకటవ అధ్యాయం 24 నుండి 29 వరకు 24వ వచనంలో పౌలును కూర్చుంది. ఇరవై 24వ వచనంలో పౌలు కూర్చుంది. పౌలు గురించి ఏముంది? అదే లేకపోతే ముందు నేను అనుభవించుతున్న నా వంతు నా శరీరము సంపూర్ణం చేయుచున్నాను. నేను అనుభవించున్న నా శరీరంలో నా వంతు నా శరీరంలో సంపూర్ణం చేయుచున్నాను. ఆయన గురించే ఉందండి ఆ వచనంలో. ఓకే, ఆయన శ్రమలు అనుభవిస్తున్న శ్రమలు అన్నాడు. శ్రమలు ఎందుకు సంతోషిస్తున్నాను అన్నాడు. శ్రమలు వస్తే ఎవరైనా సంతోషిస్తారా? ఎవరు సంతోషించరండి. కానీ విశ్వాసి మాత్రం సంతోషిస్తాడండి. అంటే ఈ వచనాల్లో ఎందుకు సంతోషిస్తున్నాడు? ఈ వచనంలో ఎందుకు సంతోషిస్తున్నాడు? క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నా వంతు నేను నెరవేరుస్తున్నాను అంతూ సంతోషిస్తున్నాడండి. అంటే శ్రమల్లో ఎవరు సంతోషించరు, కానీ యేసుప్రభు శ్రమ పడ్డారు. యేసుప్రభు తర్వాత ఆయన మిగిల్చినవి నేను అనుభవిస్తున్నాను అన్నప్పుడు సంతోషం కలుగుద్దండి. అంతూ సంతోషిస్తున్నాడండి. రోమపత్రిక 5వ అధ్యాయంలో 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. అతిశయపడుతున్నానంటే సంతోషిస్తున్నానని. అతిశయమైన మాట గర్వం. అంటే చెడ్డ మాట అతిశయము అనేదానికి చెడ్డ మాట అయితేనేమో, చెడ్డ అర్థం అయితేనేమో గర్వం, మంచి అర్థం అయితే ఆనందం. ఇక్కడ శ్రమలందు అతిశయపడుతున్నామంటే శ్రమల యందును ఆనందిస్తున్నాను. ఇక్కడ శ్రమలందు ఎందుకు ఆనందిస్తున్నాడండి? శ్రమలందు ఎందుకు ఆనందిస్తున్నాడు? అది ఏమీ లేదు, నేను అక్కడ ఉన్నది అడిగాను, మీరు పట్టుకోవాలని అంతే. నా ఇంకా చూడొద్దాం, అక్కడ చూడు 24వ వచనం, 3-4 వచనాలు చూడు. నిరీక్షణ కలుగు చేస్తుందని నిరీక్షణ అనే మాటకి 2 అంకెస్ క్రింద ఏమన్నాడు చూడండి. శీలము, క్యారెక్టర్ డెవలప్ చేస్తున్నాయి. అంటే శ్రమలు క్యారెక్టర్ని డెవలప్ చేస్తాయి అని చెప్పి గ్రహిస్తే ఆనందం. నేను ఈ మధ్య అంటే 50 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో నేను చిన్న నోట్స్ రాసుకున్నానండి. ఎవరెవరు నన్ను ప్రోత్సహించారు రాశానండి. నా భార్య నన్ను ప్రోత్సహించింది, ఏలూరు సంఘం, రాజమండ్రి సంఘం ప్రోత్సహించారు, యెరూషలేము సంఘం కాదండి, ఏలూరు సంఘం ప్రోత్సహించారు, నా పిల్లలు ప్రోత్సహించారు. ఇలాగా ప్రోత్సహించిన వాళ్ళు పేర్లు రాశానండి. నన్ను ఎవరు బలపరిచారు రాశానండి. ఆ పేర్లు చెప్పను. వీళ్ళు నన్ను బాగా వ్యతిరేకించిన వాళ్ళు అనమాట, నన్ను హింస పెట్టిన వాళ్ళండి. వాళ్ళు ఏం చేశారంటే నన్ను బలపరిచారండి. వీళ్ళేమో ప్రోత్సహించారు, వీళ్ళేమో బలపరిచారు. ఇప్పుడు వీళ్ళు లేకపోతే నాకు బలం ఉండదండి, నాకు క్యారెక్టర్ ఉండదండి. నన్ను ఎవరైతే శ్రమ పెట్టారో వాళ్ళు నన్ను బలపరిచారు, నన్ను ఎవరైతే పొగిడారో వాళ్ళు నన్ను ప్రోత్సహించారు. అలాగండి నేను ఆ లిస్ట్ రాసుకున్నానండి.
నా జీవితంలో చాలామంది నన్ను బలపరిచారండి, చాలామంది బలపరిచారండి. రీసెంట్గా నేను ఇంతకుముందు చెప్పాను, రీసెంట్గా ఒక 3 నెలలు ఒక ఆయన బాగా బలపరిచాడండి. ఒకసారి ఇక్కడే చెప్పాను నేను, చెప్పానండి. అంచేత మనల్ని ఎవరైనా హింస పెడితే బాధపడొద్దండి. వాళ్ళు మనల్ని బలపరుస్తున్నారు, వాళ్ళు మనలో క్యారెక్టర్ డెవలప్ చేస్తున్నారండి, మన శీలాన్ని పెంచుతున్నారండి. అప్పుడు ఆ శ్రమను బట్టి ఆనందిస్తాను అన్నమాట అండి. దాన్ని బట్టి నేను మొన్న పాఠం చెప్పానండి. ఏ పాఠం అది? దేవుని జోక్యం పాఠం చెప్పానండి. అలాగండి. అంచేత నన్ను చాలా మార్చిందండి. ఈ ఏమన్నాను ఇది, ఈ బలపరిచిన వాళ్ళు నన్ను బాగా ఆలోచనలో రేకెత్తించారండి, పెంచారండి. అలాగండి. కాబట్టి శ్రమలు వస్తే దానివల్ల నాకు కలిగే ప్రతిఫలం ఏమిటో అర్థం చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళు సంతోషిస్తారండి. అర్థం కాకపోతే ఏడుస్తారండి, అంతేనండి. అపోస్తలుడైన పౌలు శ్రమల విషయంలో సంతోషించాను అన్నాడండి. 24వ వచనంలో తర్వాత మాట, సంఘము అను శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని యేసు ప్రభు కొదువుంచారా? మరి కొదువైన వాటిని అన్నాడు అంటే అక్కడ ఏమీ లేదండి. యేసు ప్రభు ఎంత శ్రమ పడాలో అంత పడ్డారండి. ఇంకా ఆయన ఇంకా అక్కర్లేదండి. దాన్ని అపోస్తలులు కొనసాగించారండి. అప్పుడు దీంట్లో పౌలు ఉన్నాడనమాట అండి. ఆ పౌలు ఎంతవరకు అనుభవించాలో అంత అనుభవించాడండి. అక్కడి నుంచి ఆది సంఘస్థులు ప్రతి ఒక్కరు పట్టుకున్నారండి, వాళ్ళు కొనసాగించారు. ఇప్పుడు మనం కొనసాగిస్తున్నామండి. అలాగంటే కొదువైనంటే యేసు ప్రభు ఎన్ని శ్రమలు అనిపించాలో అన్నీ అనిపించారండి. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన లేరు, శరీరధారిగా లేరు. కాబట్టి ఈ శ్రమలు అనిపించట్లేదండి ఆయన. ఈ కాలంలో ఉన్న శ్రమలేమో అపోస్తలులు అనిపిస్తున్నారండి. ఈ కాలంలో ఉన్న శ్రమలేమో ఆది క్రైస్తవులు అనిపిస్తున్నారండి. ఈ కాలంలో ఉన్న శ్రమలేమో మనం అనిపిస్తున్నామండి. ఒకవేళ ఎవరైనా శ్రమలు లేవనుకుంటే అతను లోకంతో కలిసిపోయాడు అనమాట అండి. లోకంతో లాలుచి పడిపోయాడు అనమాట అండి. లోకంతో లాలుచి పడకూడదండి. లోకాన్ని ఎదిరించాలండి, పాపాన్ని ఎదిరించాలండి. పాపాన్ని ఎదిరించడంలో ఎంతవరకు శ్రమపడలేదటండి మనం. రక్తం కారునంతగా ఎప్పుడన్నా మనకు రక్తం కారిందండి? అదండి. ఇంకా ఉందన్నమాట అండి. ఇంకా భాగ్యం ఉన్నాం మనం. రక్తం కార్చవలసినంత భాగ్యం ఉన్నామండి. రక్తం కారేంతవరకు ఇంకా పోరాడలేదు పాపంతో. అపోస్తలుడైన పౌలు రక్తం కార్చాడా? అపోస్తలులు 12 మంది రక్తం కార్చారండి. ఆది క్రైస్తవులు అనేక మంది రక్తం కార్చారండి. ఇంకా మనం అంతవరకు వెళ్ళలేదండి. ఓకే, యేసు ప్రభు ఎంత అనుభవించాలో అంత అనుభవించి వెళ్ళిపోయారు. ఆ కొదువు ఉంది, నేను నా శరీరంలో అనిపిస్తున్నాను. అది ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం అండి. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి వస్తుంది. ఆస్తి యేసు ప్రభు అనుభవించారు. తండ్రి దగ్గర నుంచి ఆస్తి పౌలు అనుభవించాడు. తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి ఆది క్రైస్తవులు అనిపించారు. తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి మనం అనిపిస్తున్నాం. అది మన వారసత్వం అండి. శ్రమలు మన వారసత్వం. మనకు తండ్రి అనుగ్రహించిన ఆస్తి, తండ్రి అనుగ్రహించిన ఐశ్వర్యం. అది అలాగ ఆలోచించగలిగితే అప్పుడు శ్రమలు ఎందుకు మనం సంతోషిస్తాం. యేసుప్రభు నుంచి మనకు వచ్చే వాట ఏంటి? శ్రమల్లో ఓ భాగం.
తర్వాత చివరి మాట, నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. అంచేత ఈ వచనం పౌలు గురించి రాయబడింది. పౌలు తన గురించి రాసుకున్నాడు. అంటే యాక్చువల్గా ఆ 3 మాటలు రాయొచ్చు, అంటే ఇక అవ్వదు కాబట్టి నేను రాయట్లేదు. ఏంటి ఆ 3 మాటలు అంటే, మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలందు సంతోషిస్తున్నాను. 2, సంఘమని శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నేను అనుసరిస్తున్నాను. నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను అన్నాడండి. ఓకే, అప్పుడు 25, 26 వచనాలు ఉన్నాయి. 25, 26 వచనాలు. 25, 26 వచనాలు. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించడానికి మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. ఈ వచనంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? లేకపోతే ఈ వచనంలో సబ్జెక్ట్ ఏంటండి? మర్మము. ఈ వచనంలో సబ్జెక్ట్ ఏంటండి? వాక్యాన్ని మర్మము అన్నాడండి. అంటే ఈ వచనంలో సబ్జెక్ట్ ఏమిటంటే, ఒకటి వాక్యం, 2 ఇంకెవరి గురించి ఉందండి ఆ వచనంలో? దేవుని వాక్యమును అనగా యుగముల్లోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించడానికి, అదంతా వాక్యం గురించే మాట్లాడాడు. దేవుని వాక్యము అన్నాడు, మర్మము మరుగు చేయబడింది అన్నాడు, మర్మము అన్నాడు, ప్రకటిస్తాము అన్నాడు. ఆ తర్వాత మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము ఎవరున్నారండి ఆ వచనంలో? నేను నాకు అప్పగింపబడిన నేను సంఘమునకు పరిచారకుడిని. అది పౌలుకు సంబంధించింది. అంటే రెండో వ్యక్తి పౌలు ఉన్నాడండి. అంటే 23, 25, 26 వచనాల్లో 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి వాక్యము, 2 పౌలు. ఓకే, అప్పుడు వాక్యానికి సంబంధించి వాక్యాన్ని గురించి ఏం రాయబడింది? యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మము అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మము. యుగములలోనూ తరములలోనూ అంటే పూర్వకాలం దేవుని యొక్క వాక్యం బయలుపరచబడిందా, మరుగు చేయబడిందా? అంటే ఎంతవరకు అవసరం అంతవరకునే వాళ్ళకి అక్కడ బయలుపరచబడింది. అప్పుడు మరుగు చేయబడిన విషయాలన్నీ బయలుపరచబడ్డాయి. ఒకవేళ ఇప్పుడు కూడా ఏమైనా మరుగు చేయబడితే ఇప్పుడు దేవుడి గురించి ఎంత తెలియాలో, ఎంత అవసరమో అంత మనకు బయలుపరచబడిందండి. మనకి 100% బయలుపరిచేశాడండి దేవుడు ఆయన గురించి. దేవుడు ఆయన గురించి 100% బయలుపరిచాడా? కొంచెమే, తట్టుకోలేమండి. అది మనకు అర్థం కాదండి. యోబు గ్రంథం చదువుతుంటే అసలు అది చెప్పేది ఏంటో అర్థం కావట్లేదండి. ఆయన వేసే ప్రశ్నలు అర్థం కావట్లేదండి. ఏమన్నాడంటే 10,000 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి కూడా మనం సమాధానం చెప్పలేమన్నాడండి యోబు. అంచేత దేవుడు
139 కీర్తన 6వ వచనంలో ఉన్న మాట ఏంటండి? అది ఆయన జ్ఞానం మనకు అందదు, అది అగోచరము అన్నాడండి. అది అందదు, అగోచరము. అవి నిజం అండి అది. అందుకే మనకున్న ఈ దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతవరకు గ్రహించగలుగుతామో అంతవరకు బయలుపరిచాడండి. 100% బయలుపరచలేదండి. పాత నిబంధన కాలంలో కొంచెమే బయలుపరిచాడండి. తర్వాత మిగిలింది ఏం చేశాడంటే మర్మంగా ఉంచేశాడండి. కానీ దేవుని కృప వల్ల ఇప్పుడు చాలా బయలుపరచబడిందండి. ఒక మాట అనుకుంటే, అబ్రహాముకి ఎక్కువ తెలుసా ఈ బైబిల్, మనకు ఎక్కువ తెలుసా? కానీ అబ్రహాము గొప్ప విశ్వాసం, మనం గొప్ప విశ్వాసమా? అబ్రహామే గొప్ప విశ్వాసి. ఆయనకు బయలుపరచబడింది చాలా తక్కువ, కానీ ఆయనే గొప్ప విశ్వాసి. అంటే ఆయనకు బయలుపరచబడిన దాంట్లో 90% ఆయన పాటించాడు కాబట్టి అంత గొప్ప విశ్వాసి అయ్యాడండి. ఒకవేళ మనం 100% మనకు బయలుపరచబడితే మనం విశ్వసించేది ఎంతండి? 1% అని కూడా అంటాక లేదేమో. అంటే మిమ్మల్ని కించపరచడం కాదు నేను అనేది. విశ్వాసాల జీవితాలను చదువుతుంటే మీరు ఇది స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న మీటింగ్కి రండి, విశ్వాసాల జీవితం అని చెప్తున్నారు జీవన్ గారు. ఒకసారి ఆలోచించండి, అసలు మనం ఏ స్థాయిలో ఉన్నామో అర్థమవుద్ది. నిన్న చెప్పారండి, ఏ స్థాయిలో ఉన్నామో అనిపించింది మీకు? వినపడలేదండి? అంతేనండి. ఒకవేళ అబ్రహాముల గురించి 10 మాటలు రాసుకుందాం. ఆయన విశ్వాసానికి సంబంధించి 10 మాటలు రాద్దాం. ఈ 10 మాటల్లో ఎన్ని మాటలు మనం సరిపోతాం? సరిపోం. అబ్రహాముతో దేవుడు నీ కుమారుడిని ఇస్సాకును బలిమ్మని చెప్పేసాను. ఒక్క కుమారుడిని నువ్వు ప్రేమించి ఇస్సాకును బలిమ్మంటే రాత్రి దేవుడు చెబితే తెల్లారి కొడుకుని తీసుకుని బయలుదేరాడండి. మనం ఏదో 10 రూపాయలు సందేయటానికి తీసుకుని మూతి చూసుకుని మళ్ళీ లోన్ పెట్టుకుంటామండి. మనం ఎక్కడ సరిపోతామండి అబ్రహాంకి? నేను చూపించే దేశంరా అని చెప్పేసి అంటే అబ్రహాము అంతా అదే ఆస్తిని పాస్తుల్ని కుటుంబాన్ని అంతని విడిచిపెట్టి వచ్చేసాడండి. మనమేమో కుటుంబాలు పట్టుకెళ్తామండి సేవకి. మనం ఎక్కడ సరిపోతామండి? ఒక రాజు వచ్చి 9 రాజ్యాల ధనాన్ని నువ్వు తీసేసుకో, నా ప్రజలు నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతానంటే నాకు దారం దొరకదు, ఇక్కడ నా చొక్క దారం దొరకదు, నాకు నూలు పోకు కూడా అక్కర్లేదు అన్నాడండి. మనమేమో ఇతరులది వచ్చి పడిపోతే బాగుండని ఆశపడుతుంది. దరిద్రులు అండి. ఇతరులు వచ్చి నాకు కలిసిపోవాలి, ఇతరులు ఇంత ఆ పక్కడి స్థలం ఇంత కలిసిపోవాలి నాకు. చచ్చిపోయిన తర్వాత ఇది జేబులేసి వెళ్ళిపోతావా? చచ్చిపోయిన తర్వాత ఎవరి జేబునో చూడండి మీరు, ఏమైనా ఉంటుందేమో. ఇంత పోగు చేసుకుంటాడండి. చచ్చిన తర్వాత ఇంత పట్టుకెళ్ళండి. ఒకసారి చూద్దాం, ఈసారి ఎవరైనా చచ్చిపోయినప్పుడు జేబులో చేయడు చూద్దాం, ఏమైనా ఉందాయేమో. పొలాలు, ఎకరాలు, భూములు, బంగారం, వెండి ఏముండవండి. మన దరిద్రపు స్వభావం తప్ప ఏముండవండి. ఎక్కడ సరిపోతాం మనం? కానీ వాళ్ళకి బయలుపరచబడింది చాలా తక్కువ, మనకు బయలుపరచబడింది చాలా ఎక్కువ. విశ్వాసంలో వాళ్ళు చాలా ఎక్కువ, విశ్వాసంలో మనం చాలా తక్కువ. ఏంటి ఆ రేషి అర్థం కాదండి. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం యుగాల్లోనూ తరాల్లోనూ మరుగు చేయబడింది. ఆ వాక్యం ఇప్పుడు బయలుపరచబడింది. దేవుని వాక్యము యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించడానికి మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం ఆ సంఘానికి నేను పరిచారకుడిని అయ్యాను. అప్పుడు పౌలు ఈ మర్మాన్ని దేవుడు పౌలుకి తెలియజేశాడు. పౌలు చేయవలసిన పని ఏమిటంటే సంపూర్ణంగా ప్రకటించటం. ఇదేమో
సంపూర్ణముగా ప్రకటించబడాలి. దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా ప్రకటించబడాలి. మర్మంగా ఉన్న వాక్యం సంపూర్ణంగా ప్రకటించబడాలి. దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా ప్రకటించబడాలంటే ఇద్దరు సిద్ధపడాలి. ఇద్దరు సిద్ధపడితే అవుద్దండి. ఎవరండి అమ్మా? అక్కడ కాదు, ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సంపూర్ణంగా సంపూర్ణంగా ప్రకటించబడాలంటే ఇద్దరు సిద్ధపడాలి. ఎవరండి? సంఘము, సేవకుడు. థ్యాంక్ యూ సార్. సువార్తికుడు ఎప్పుడు ఎలా ఆలోచించాలండి? అమ్మా వాక్యం విను. సువార్తికుడు ఎప్పుడు ఎలా ఆలోచించాలండి? నేనేం చెప్పాలి, నేను ఈరోజు ఏం చెప్పాలి ఆలోచించాలండి. అమ్మేం ఆలోచిస్తుందండి? ఈవేళ నా పిల్లలకి ఏమి స్పెషల్ పెడదాం ఏదో చికెన్ అస్తమానం పులిసే వండుతున్నాం, ఈసారి ఏదో ఫ్రై చేద్దాం, అబ్బాయి అస్తమానం ఫ్రై చేద్దాం, ఈసారి వెట్ ఫ్రై చేద్దాం, అదే ఎప్పుడు వెట్ ఫ్రై చేద్దాం, ఇప్పుడు జాయింట్లుగా కాయ చేద్దాం. తల్లి ఆలోచిస్తుందండి. ఇంకా బెటర్, ఇంకా స్పెషల్ చేద్దాం అనుకుంటుంది తల్లి. అది తల్లి ప్రేమ. సువార్తికుడు ఎలా ఉండాలండి? తల్లిలాగే ఆలోచించాలండి. ఇంకా నేను ఎంత వాక్యం చెప్పాలి, ఇంకా నేను ఏం చెప్పాలి ఆలోచించాలండి. సువార్తికులు ఎప్పుడు కూడా సిద్ధపడకుండా వెళ్ళి వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేద్దండి. అది పాపం అండి. అక్కడ కూర్చున్న 100 మందిని ఏడిపించడం అవుద్దండి. 100 మంది ఉసురు తగులుద్దండి. సిద్ధపడి వెళ్ళాలండి. వాళ్ళని ప్రోత్సహించేటట్టుగా, కడుపు నిండా కూడిపెట్టేటట్టుగా వెళ్ళాలండి. నేను అప్పుడప్పుడు ఓ మహాపట్నంకి వెళ్తూ ఉంటానండి. ఆ పట్నంకి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ఉన్న సంఘ పెద్ద అంటాడండి, వచ్చి వందనాలు చెప్పి, బ్రదరు మీరు వచ్చినప్పుడే మాకు పలావ్ దొరుకుద్దండి, మాకు ఎప్పుడు సాంబార్ మెతుకులేనండి అంటాడండి. ఎప్పుడు మాకు సాంబార్ మెతుకులేనండి, మీరు వచ్చినప్పుడే కాస్త మాకు పలావ్ దొరుకుద్దండి, కడుపు నిండా తిన్నామండి వేళ అంటాడండి ఓ సంఘ పెద్దండి. అయితే ఓ తల్లి కడుపు నిండా పిల్లోడు కూడెడుతుందండి. ఇంకో ముక్కేసుకో అంటుందండి. వద్దమ్మా అంటాడు. ఆయన వేసుకోరా అంటుందండి. అలాగే సువార్తికుడు కూడా ఇంకా ఓ ముక్కేసి పెట్టాలి, ఇంకా వాక్యం చెప్పాలి, ఇంకా లోతుగా చెప్పాలండి, ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలండి. వాళ్ళ హృదయానికి వాక్యం తట్టింది అనడానికి రుజువేంటి తెలుసండి? ఆ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయండి. కళ్ళల్లో నీరు తిరిగినంటే వాక్యం హృదయం టచ్ చేసింది అనమాట అండి, లేకపోతే పైపైన ఉందన్నమాట అండి. నిన్న సాయంకాలం నేను చర్చి బిల్డింగ్కి వచ్చానండి. వచ్చేటప్పటికి నన్ను ముందు వెళ్ళిపోమన్నాను. నేను ముందు వెళ్ళను, అక్కడే కూర్చుంటాను. పక్కన కూర్చుని ఒక ఆయన ఇళ్ళల్లా చూస్తున్నానండి, సెల్ ఫోన్ చూస్తున్నాడండి. రే అనుకున్నాను. అంటే జీవన్ గారు చెప్పేది అర్థం కాదు ఆయనకి, అదే బెటర్, ఆయన చూసుకుంటే మంచిది, అయినా సరే చూడకూడదండి. ఆరాధనలో సెల్ ఫోన్ చూసేంత ఆ స్థితి మనకు రాకూడదండి. ఆరాధనలో బైబిల్ క్లాసులో సెల్ ఫోన్ చూసేంత దౌర్భాగ్య స్థితి మనకు రాకూడదండి. అప్పుడు రెండో వ్యక్తి ఎవరండి? సంఘం. ఈ మధ్య ఆదివారం ఆరాధనకు అందరూ వచ్చేస్తారండి. హాజరు పెట్టి చూస్తే అందరికీ హాజరు ఉంటుందండి. బుధవారం హాజరేస్తే 100 మంది సభ్యులు ఉంటే 10 మంది కూడా ఉంటారండి. కారణం ఏంటండి? ఇది అర్థం కాలేదండి. మర్మమైన దేవుని యొక్క వాక్యం, బయలుపరచబడిన దేవుని వాక్యం, పూర్వకాలంలో మర్మంగా ఉన్న వాక్యం, ఇప్పుడు బయలుపరచబడిన వాక్యం సంపూర్ణంగా ప్రకటించబడాలనే సంగతి వాళ్ళకి అర్థం కాలేదండి. ఎక్కడ విశాఖపట్నంలో కదండి, ఎక్కడ బుధవారం క్లాస్కి ఎవరు రావట్లేదండి. కాబట్టి ఇద్దరూ సిద్ధపడితే మాత్రం ఆ దేవుని యొక్క ఆశ నెరవేర్చబడుతుందండి. దేవుని ఈ మర్మం నాకు అప్పగించబడింది. పౌరుకు మర్మము
పౌలుకి అప్పగించబడెను. అప్పుడు ఇది ప్రకటించడానికి నేను పరిచారకుడయ్యాను, సంఘమునకు పరిచారకుడయ్యాను. సంఘమునకు పౌలు సంఘానికి ప్రభువా పరిచారకుడా? అంతేనండి. సంఘానికి ఒకే ఒక వ్యక్తి ప్రభు. ఎవరండి? యేసు ప్రభు. ఎవరు ప్రభువు కాదండి. యెహోవా దేవుడు యేసు ప్రభుకే ప్రభు. భూమి మీద సంఘంలో నేను ప్రభువుని అనే ఫీలింగ్ ఎవరికి ఎప్పుడు రాదు. ప్రభువులా ప్రవర్తించకూడదు. ఎప్పుడు దాసులాగే దాసులాగే ప్రవర్తించాలి, పరిచారకులాగే ప్రవర్తించాలి. ఇక్కడ పరిచారకుడు అనే మాటకి అంతివేసి ఏదో చెప్పండి. ఏర్పాటు అనే మాట చెప్పాలి. ఏర్పాటు అనే దానికి గృహ నిర్వాహకత్వము అంటే ఏర్పాటు, సంకల్పము, గృహ నిర్వాహకత్వము, అలా ఏర్పాటు అనే దానికి రాశారు. అంటే 25 వచనాలు ఇద్దరు వ్యక్తుల గురించి రాయబడింది. వాక్యాన్ని గురించి, పౌలు గురించి. మరణం బయలుపరచబడింది అనే 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 విషయం ఎఫెసీ పత్రికలో కూడా వివరించాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 3-5 వచనాలు లేదా 3-6 వచనాలు. ఇట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల మర్మము నాకు బయలుపరచబడింది అని రాశాను. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఇక్కడ మర్మం ఉంది, క్రీస్తు మర్మం ఉంది, నాకు బయలుపరచబడింది, అది మీకు రాశాను, మీరు గ్రహించగలరు. ఇప్పుడు మనం చదువుతున్నాం, మనం గ్రహించాలి. అంచెలంచెలుగా ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తలులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమునందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇప్పుడు బయలుపరచబడినట్టుగా పూర్వకాలం బయలుపరచబడలేదు. అదే విషయం. ఈ మర్మం ఏదనగా చెప్తున్నట్టు అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను. అన్యులు యూదులతో పాటు సమాన వారసులు. ఎప్పుడు తెలిసిందండి సంగతి? బయలుపరచబడితే తెలిసిందండి. పూర్వకాలం తెలిసిందండి. పూర్వకాలం ఏం చేశారండి? అన్యుల్ని చాలా దూరంగా ఉంచారు, అంటరాని వల్ల ఉంచారు. ఆ తర్వాత మర్మం బయలుపరచబడిన తర్వాత ఏం చేశారండి? అయితే మర్మం బయలుపరచబడినా సరే కొంతమంది అనుసరించే వాళ్ళేమో సమానంగా చూస్తారు. మర్మాన్ని అంటే బయలుపరచబడిన మర్మాన్ని గ్రహించే వాళ్ళేమో ఇంకా దూరంగానే చూస్తారు. ఇప్పుడు కూడా దూరంగానే చూస్తారు. ఇప్పుడు క్రీస్తు సంఘాల్లో అంటరాని వాళ్ళు ఉన్నారు కదండి. ఏమా తలొకరమ్మా అంతమంది ఉన్నారు. లేరు అంటే రుజువు ఏంటంటే నీ బిడ్డని నువ్వు అనుకునే అన్నిటికి ఇస్తావు. అన్నిటికంటే యేసు నమ్ముకున్నాడు కాదు. ఒకవేళ తక్కువ కష్టాడు నువ్వు అనుకుంటే వాడికి ఇస్తావు. నువ్వు తక్కువ కష్టాడు అనుకున్నవాడి పిల్లని నీ కొడుకు తీసుకుంటావు. అప్పుడు నువ్వు సమానం అనుకుంటావు. కానీ ఇప్పుడు సమానం అనుకోవట్లేదా? మరి ఆడికి వింటారా? ఆడంటే తప్పుడు అన్నమాట. ఇంకా మనలో బయలుపరచబడిన మర్మం మనకి ఇంకా బయలుపరచబడిన మర్మం ఇంకా మన మనసులో ఇక్కలేదండి. ఏదో ఆ పై అది తామరాకు మీద నీరు చుక్కలాగా సత్యమైన చుక్కేమో తామరాకు మీద ఉంది. ఆ తామరాకు పీల్చట్లేదు. మన బ్రతుకులు మనం కూడా పీల్చట్లేదు తామరాకు లాగా. ఆ సత్యం అలాగా చుక్కలాగా అలా ఉండాలి. కానీ కౌరు మాత్రం పెద్ద కౌరు చెప్పేస్తున్నాను.
ప్రసంగం చేయమని మా అమ్మాయి అయితే గుర్తులు పెట్టమమ్మా. అమ్మా అంత ఆరాటం మీద నీటి పెట్టి ఎప్పుడు కలగదండి. అందుకే ఇంకట్లేదండి. అమ్మా అంటే మా నేను ఆవిడ బిడ్డను తీసుకుని నా బిడ్డకి పెళ్లి చేసుకోలేదంటే దాని అర్థం ఏంటంటే ఆ మర్మ నాకు అర్థం కాలేదు. అతన్ని దేవుని కుమారుడుగా చూడలేదు. నేను ఆయన దేవుని కుమారుడుగా చూడలేదు. ఎక్కడో ఉందండి, విశ్వసిస్తులందరూ దేవుని కుమారులు అయిపోతారని ఎక్కడో ఉందండి. తన నామం అని అందరూ 12 వచ్చిన అందరూ అంగీకరించారు. తన నామాన్ని విశ్వాసించిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు అన్నాడు. నేను హైయర్ కేస్ట్ అండి, యేసుప్రభు నమ్ముకున్నాను, కుమారుడు అయ్యాను. ఆయన లోయర్ కేస్ట్ అండి, ఆయన యేసుప్రభు నమ్ముకున్నాడు, కుమారుడు అయ్యాడు. హైయర్ కేస్ట్ కుమారుడు, లోయర్ కేస్ట్ కుమారుడు అండి, దేవుని కుమారుడు అంతేనండి. మరి ఎందుకంటే మరి మంత్రికి మధ్యనే ఫ్యామిలీ ఏంటండి? ఎందుకండి అది లేకపోతే సాగట్లేదండి. అమ్మా అది లేకపోతే సాగట్లేదండి జనాల్లో. అది లేకపోతే సాగట్లేదండి, జరగట్లేదు. జరగడం లేదు. జరగట్లేదు. ఏమో? ఏమో? ఓకే, ఇది ప్రాబ్లం. అర్థమైతే దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. ఒక వ్యక్తిని దేవుని కుమారుడుగా చూద్దాం, ఒక వ్యక్తిని క్రీస్తు సంవత్సరంగా చూద్దాం, ఒక వ్యక్తిని క్రీస్తు లాంటి కుమారుడుగా చూద్దాం, ఒక వ్యక్తిని క్రీస్తుకి సారూప్యం సంపాదిస్తున్నవాడుగా చూద్దాం. రక్త సంబంధం అంటే నాకు ఒక అక్క ఉంది, నా రక్త సంబంధం. నాకు తమ్ముడు ఉన్నాడు, నా రక్త సంబంధం. నీకు నాకు ఏంటి సంబంధం? ఆత్మ సంబంధం. మా అక్క అంటే మా అక్క నా రక్త సంబంధం, ఒక తల్లి పుట్టినోడు. మీకు నాకు సంబంధం ఏంటి? చెప్తారా సంబంధం ఏంటమ్మా? తండ్రి పుట్టినాడు, ఈశ్వరు రక్తం పంచుకుని పుట్టినాడు, మనం రక్త సంబంధం. అది అర్థం కావట్లేదని మనకి. ఈ శరీర సంబంధం రక్తమే అర్థమైంది తప్ప ఆత్మ సంబంధం రక్తం అర్థం కాదు. మన రక్త సంబంధం ఈశ్వరు రక్తాన్ని పంచుకుని పుట్టినాడు, మనం దేవుని కుమారులు. ఇది ఎప్పుడు పాడమండి? ఇప్పుడు పాడమండి. 100 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటాడు మనం. ఎప్పుడూ పాడమండి ఈ పాట. మర్మం పౌరులకు అప్పగించబడింది. ఆయన ప్రకటించడానికి పరిచారపడయ్యాడు. ఎఫెసు పత్రికలోనేమో అక్కడ మనము ఇంకో భాగం చెప్పాడు. అదేంటంటే యూదులు అన్యులతో సమాన వారసులు. అక్కడ 3 పాయింట్లు చెప్పాడు. అన్యులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో సమాన వారసులు. 1 సమాన వారసులు, 2 ఒక్క శరీరం మందని సాటి అవయవాలు. యేసుప్రభు శరీరంలో ఒక హైయర్ క్యాస్ట్ అయిన ఒక అవయవం ఉన్నాడు, ఒక లోయర్ క్యాస్ట్ అయిన అవయవం ఉన్నాడు. అప్పుడు ఈ చెయ్యికి ఏమవుతాడు? సాటి అవయవం. ఈ సహోదరుడికి అవుతాడు సాటి అవయవం. అది 2 పాయింట్. 3 పాయింట్ వాగ్దానంలో పాలివారు. వాగ్దానంలో పాలివారు. మీరు నా సంఘంలో వస్తే ఇది వాగ్దానం. ఏం వాగ్దానం చేశాడు? నాకు స్వాస్థ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. స్వాస్థ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు స్వాస్థ్యాన్ని హైయర్ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తాడా? అందరికి ఇస్తాడా? విశ్వసించిన అందరికి ఇస్తాడు. మనమే ఆ భేదంతో చేస్తున్నాడు. ఆయనకు భేదం లేదు. ఆ భేదాన్ని యేసుప్రభు శిలువ మరణంతో కొట్టేసి యాగం చేశాడు. మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. 27 వచ్చింది.
27వ వచనం. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయినాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయటపరిచాను. ఇక్కడ ఏ అంశాలు ఉన్నాయి? ఈ 27వ వచనంలో అన్ని జనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. ఎన్ని అంశాలు ఉన్నాయి? ఏ అంశాలు ఉన్నాయి? మర్మం ఉంది, మర్మం గురించి ఉంది, మహిమైశ్వర్యం. అన్ని జనులు ఉన్నాయి. మర్మం ఉంది, లేకపోతే వాక్యం ఉంది. బయలుపరచబడిన మర్మం ఉంది. ఆ తర్వాత అన్ని జనులు ఉన్నాయి. అన్ని జనులు ఉన్నాయి. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అంటే ఒక మనిషి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తే ఆయన కలిగే మహిమను ఐశ్వర్యంగా చెప్తున్నాడు. మహిమ ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం అనే పదం మనం కేవలం ధనానికి మాత్రం వాడతామండి. డబ్బుకే ఐశ్వర్యం అది ఐశ్వర్యం ఎందుకండి అంటారు. ఆ పదం దానికి పరిమితం అయిపోయింది. బైబిల్లో ఐశ్వర్యం అనే పదం విశ్వాసానికి వాడాడు, జీవితానికి వాడాడు. ప్రస్తుతం అనుభవిస్తున్న మహిమకు వాడాడు, భవిష్యత్తులో మనం అనుభవించే మహిమకు వాడాడు. ఇప్పుడు మనం అనుభవించే మహిమ ఏంటంటే రక్షణ అండి. రక్షణ, క్రీస్తు సాధిపని సంపాదించడం, జీవం. ఇప్పుడు మనం కలిగి ఉన్న జీవం అది ఐశ్వర్యం, అది మహిమ. క్రీస్తు సాధిపని సంపాదించడం మహిమ. మహిమ నుండి అధిక మహిమ పొందుతూ అంటే విశ్వాసం నీతి మందులు తీర్చబడటం మహిమ. అలా వాడబడింది మహిమ అనే పదం. మహిమ అనే పదం మహిమను ఇప్పుడు అనుభవిస్తాం, మహిమను భవిష్యత్తులో అనుభవిస్తాం. భవిష్యత్తులో ఎలా అనిపిస్తాం? మనం పర్లోకానికి వెళ్ళిన తర్వాత మృతులు పూర్ణం అయిన తర్వాత మనం అంత్య తీర్పు అయిపోయిన తర్వాత ఎక్కడ ప్రవేశిస్తాం? మహిమలో ప్రవేశిస్తాం. యేసుప్రభువును విశ్వసించడం చచ్చిపోతే మహిమ ప్రవేశము అని వాళ్ళు పోస్టులు అంటిస్తున్నారు. అది యేసుప్రభు నమ్మలేదు. యేసుప్రభు నమ్మకం మహిమ ప్రవేశం ఏంటి? ఒకవేళ మీరు ఎవరైనా మాట్లాడండి, ఈరోజు నేను మహిమ కలుగున్నాను. ఏదంటే మహిమ? క్రీస్తు యొక్క సారూప్యం కలుగున్నాడు కదండి. ఈరోజు క్రీస్తు కలుగున్నటువంటి మహిమ అంటే అంచేత మహిమగా మనం బాప్తిజం పొంది మహిమలో ప్రవేశించాం. మహిమ నుండి అధిక మహిమ పొందాలి అంటే క్రీస్తు యొక్క సారూప్యం ఇంకా సంపాదించాలి. ఈ ఆయుష్కాలంతో మహిమ సంపాదించాలి. ఆ తర్వాత మహిమలో ప్రవేశిస్తాం. ఆ మహిమ పదాన్ని అలా వాడాలి. ఓకే. అన్ని జనులలో ఈ మర్మ యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. మనం బాప్తిజం పొందాం, మనం పరిశుద్ధాత్మ పొందాం. అంటే యాక్చువల్గా మనలో నివసించే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ ఉన్నాడంటే ఇంకెవరు ఉన్నట్టు లెక్క? దేవుడు ఉన్నాడంట. పరిశుద్ధాత్మ ఉన్నాడంటే ఎవరు ఉన్నట్టు లెక్క? యేసుప్రభు ఉన్నట్టు లెక్క. అంటే యేసుప్రభు మనలో ఉంటాడు. క్రీస్తు యొక్క సారూప్యం సంపాదించడం వల్ల, ఆ గుణాలు మనలో అభివృద్ధి చెందడం వల్ల యేసుప్రభు మనలో ఉన్నాడు. అప్పుడు మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. ఒక క్రైస్తవుల్లో యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ఉన్నాడంటే ఏ నిరీక్షణ కలుగుతున్నాయి? మహిమ నిరీక్షణ. అంటే ఇప్పుడు మహిమలో కలిగి ఉన్నాం, మహిమలో ప్రవేశిస్తున్నాం అనే నిరీక్షణ ఉంది. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అన్నాడు అనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. అందరికీ ఈ మర్మాన్ని బయలుపరచను. అని ఇక్కడ ఈ వచనం లేదు. ఎవరి ద్వారా బయలుపరచను? ఎవరి ద్వారా బయలుపరచను? అంటే 27 వచనంలో వాక్యం బయలుపరచబడిన మర్మం 2 అన్యజనులు. ఈ మర్మం బయలుపరచబడేను, బయలుపరచను. పౌలు నేను అనే మాట లేదు. అన్ని జనులలో ఈ మహిమైశ్వర్యం యొక్క ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యంతో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అనే సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోయి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. నేను నా అనే పదం ఉందండి. పౌరు సంవత్సరం మాట్లేదండి. అంటే పౌరుని మనం బ్రాకెట్ పెట్టుకోవాలి. అంటే అక్కడ లేనప్పుడు రాయకూడదు, రాస్తే బ్రాకెట్ పెట్టాలి. అప్పుడు పౌరులు బ్రాకెట్ ఉంటాడు. అంటే పౌరులు ఏంటంటే బయలుపరిచేవాడు. అలాగండి పౌలు బయలుపరచవాడు. పౌలు యూదులకి అపోస్తలుడా, అన్యజనులకు అపోస్తలుడా? ఎక్కడుందండి? ఎక్కడుంటుందండి ఆ విషయం? గలతీపత్రికలో ఉంటుందండి. గలతీపత్రికలో ఉంటుందండి. గలతీపత్రిక 2వ అధ్యాయం అమ్మా 8-9 వచనాలు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడనవుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలువారమనుటకు చూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. కుడి చేయి ఇచ్చారటండి. పేతురు, యోహాను వాళ్ళు ఏం చేశారంటే, పేతురు, యాకోబు, యోహాను వాళ్ళు ఏం చేశారంటే పౌలుకి, బర్నబాకి కుడి చేయి ఇచ్చారండి. మీరు అన్ని జనులకు సువార్త పాటించండి అని. అపోస్తలుడైన పౌలు అన్ని జనులకు అపోస్తలుడు. అందుకు అన్ని జనులకు బయలుపరచబడింది, పౌలు ద్వారా బయలుపరచబడింది. అలాగండి. ఎఫెసీ పత్రికలో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 8-11 వచనాలు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ప్రకాశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును
సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు మరుగైన మర్మమును కూర్చున్న ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించెను. నాకు ఆ కృప అనుగ్రహించబడింది. అంటే అన్నిల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే కృప నాకు అనుగ్రహించబడింది. అంటే అన్ని జనులకి సువార్తికుడు ఎవరు అనమాట అండి? అపోస్తలుడు పౌలు. అలా అండి. అంటే పొడి మాటలు కాదండి, ఒట్టి మాటలు కాదండి, వాక్యంలో ఉన్న మాటలు. అందుకే 2 వచనాలు చదివాం అనమాట అండి. ఓకే, ముందుకెళ్ళిపోదామండి. ఇరవై 28వ వచనం. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇక్కడ ఈ వచనంలో ఎవరున్నారండి? 28వ వచనంలో ఎవరున్నారండి? బాబు ఈ చది చెరిపేస్తారా ఒకరు వచ్చి? ఎవరన్నా ఒకరు వచ్చి పెళ్ళి అయిపోయిన తర్వాత చెరవడం మానేసాడు ఈయన. ఇక్కడ ఒకటి చెరిపేసండి. ఇంకా కొంచెం స్పీడ్గా. ఇక్కడ ఎవరు ఉన్నారండి? చెరిపేయండి. ఇక్కడ చెరిపేయండి. ఒకటి ఎవరున్నారండి ఆ వచనంలో? 28వ వచనంలో అమ్మా ప్రతి మనిషిని అన్నారండి. ఎవరంటే ప్రతి మనిషి? ఇక్కడ బోధకుడు గురి కనపడుతుందండి. ఏంటంటే బోధకుడు గురి సంపూర్ణంగా చేయటం. సంపూర్ణుడిగా చేయటం. సంపూర్ణంగా చేయటం. ఇంకెవరు కనపడుతున్నారండి? అంటే సంపూర్ణంగా చేసి ఎవరి ఎదుట నిలబెట్టాలటండి? క్రీస్తు కనపడుతున్నాడండి. ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ఇంకెవరు కనపడుతున్నారండి? మేము అన్నాడండి. ఎవరండి మేము అంటే? ఎవరండి? నేనంటేనేమో పౌలు, మేమంటే పౌలు తిమోతి. మేము పౌలు తిమోతి. ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయడం ఏం చేస్తున్నారండి పౌలు తిమోతి? ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు బోధించుచు ప్రకటించుచున్నాము. బుద్ధి చెప్పుచు బోధించుచు ప్రకటించుచున్నాము. ఎంత గొప్ప వచనం అండి ఇది. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధమైన జ్ఞానముతో
మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాము. ప్రతి సువార్తికుడు ఈ పని చేయాలండి. ప్రతి సువార్తికుడు ఈ పని చేయాలండి. దీని కొరకు చేయాలండి. సంపూర్ణంగా చేసి యేసుప్రభు ఎదుట నిలబెట్టడం కోసం బుద్ధి చెప్పి బోధించి ప్రకటించాలండి. కొన్నిసార్లు బుద్ధి చెప్పడానికి బిడియ పడతామండి. వాళ్ళు ఏమన్నా నొచ్చుకుంటారేమో అని. వాళ్ళు నొచ్చుకుంటారని డాక్టర్ గారు ఆ రోగం చెప్పకపోతే ఏమవుద్దండి? ఆ రోగంతో చచ్చిపోతాడండి. అంతే కదండి. డాక్టర్ గారు చెప్పకపోతే ఎంత ప్రమాదం అండి. ఒక సువార్తికుడు లేకపోతే ఒక బోధకుడు అతని సమస్య అతను చెప్పకపోతే అతను నాశనం చేసేసినట్లు లెక్క అంతే. కానీ తట్టుకోలేరండి మనవాళ్ళు. ప్రస్తుతం ఉన్న మనుషులు మనస్తత్వాలు తట్టుకోలేరండి. అదిగో నన్ను ఇలాగంటావా అంటాడండి. అవును బ్రదరు, నాకు ఈ ప్రాబ్లం ఉందని ఎవరన్నా ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరండి. అదిగో నన్ను ఇలాగంటావా, నువ్వెంత నీ బతుక నీ తప్పులన్నీ నాకు తెలియనుకున్నావా, నా దగ్గర లిస్ట్ ఉంది నీది అంటాడండి. ఇది వ్యక్తిగతంగా వెళ్ళిపోతారండి, కొంపలు అంటించేసుకుంటారండి. అసలు ఆ క్రిస్టియన్ స్పిరిట్ రాలేదండి. క్రిస్టియన్ స్పిరిట్ ఏంటండి? బ్రదరు మీలో ఈ తప్పు కనపడిందండి. థ్యాంక్స్ అంకులు, నాకు అర్థమైంది కానీ నేను దాన్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నాను అంకులు, థ్యాంక్స్ అండి అంకులు అనాలండి. కళ్ళ నీళ్ళు పెట్టుకోవాలండి. అది క్రిస్టియన్ స్పిరిట్ అండి. నేనే కనపడ్డాను, ఆడి కనపడలేదు నీకు, అది క్రిస్టియన్ స్పిరిట్ కాదండి. నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా, నా దగ్గర లిస్ట్ ఉంది, అది క్రిస్టియన్ స్పిరిట్ కాదండి, అది రాజకీయం అండి. అది హీనమైన స్వభావం అండి. ప్రస్తుతం అదే కొనసాగుతుందండి. మన క్రిస్టియానిటీ అంటలేదేమో అనిపిస్తుందండి నాకైతే. ఒకసారి చంద్రపాల్ గారు అనే బ్రదరు విజయవాడలో ఉంటారండి. ఆయన ఓ మాట అన్నారండి, ఎవరైనా నీ తప్పు చెప్తే థ్యాంక్స్ తమ్ముడు, నా గురించి నువ్వు ఆలోచిస్తున్నందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పమన్నాడండి ఆయన. అది కొంచెం వ్యంగ్యంగా ఉంది, కొంచెం తేడాగా ఉందండి అన్నమాట. అయినా సరే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నందుకు నీకు థ్యాంక్స్, నా లోపాలు నాకు చెప్పినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పాలండి. కానీ యథార్థమైన మనసుతో అలాగా స్పందించగలిగితే అతను మేలు పొందుతాడండి, సంఘాలకు క్షమాపణ చెందుతాయండి. ఇప్పుడు ఆ స్పిరిట్ లేదండి. ఇది మనం అంటే మనం చాలా మార్చుకోవాలండి. అది మార్చుకోగలిగితే మనం ఏమన్నా మేలు పొందుతామండి. బోధకుడు బుద్ధి చెప్తే అది అంగీకరించగలగాలండి. బోధకుడు బోధిస్తే అది అంగీకరించగలగాడండి. బోధకుడు ప్రకటిస్తే అది వినగలగాలండి. అప్పుడు సాధ్యం అవుద్దండి. మనం కొంతమందికి బుద్ధి చెప్పడం మానేసాం కదండి, వినరు అని మనం కంప్లీట్గా మానేసామండి. నేను చాలామందికి అండి నేను ఒకసారి చెప్పి విన్నప్పుడు ఇక వాళ్ళకి చెప్పనండి, ఇక అలా చూస్తూ ఉంటాను అంతే. నాకు తెలుసు అది, అలా చూస్తూ ఉంటాను. వాళ్ళకి తెలుసు, అంకులకి తెలుసు అని వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూస్తూ ఉంటారండి, తెలుగులో అండి. కానీ 28వ వచనం మాత్రం సువార్తికులకి బోధకులకి కావలసినంత టీచింగ్ ఉందండి. మన గమ్యం అక్కడ ఉందండి, మన గురి అక్కడ ఉందండి. ఏంటంటే మన గురి ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయటం మన గురి. ఎవరిని విడిచిపెట్టకూడదండి, ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయాలండి. ప్రతి మనిషిని యేసు ప్రభువు ఎదుట నిలబెట్టాలండి. అది మనందరి గురి. జాగ్రత్త అండి. 29వ వచనం ఓకే, అంటే 28 దగ్గర ఇదంతా రాసుకోవాలి. నేను ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాయలేదు, మీరు ఇక్కడ రాసుకోండి. మీరు రాసుకుని ఉంటారు, 28 దగ్గర రాసుకుని ఉంటారు. ఓకే, 29 అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. 29వ వచనంలో ఎవరెవరు ఉన్నారండి? 1 పౌలు ఉన్నాడండి,
2 యేసుప్రభు ఉన్నారండి. 3 ఉందండి. 3 ఉందండి. అందు నిమిత్తము నాలో అటు పౌలు ఉన్నాడు. బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి ఎవరున్నారండి? యేసుప్రభు ఉన్నారండి. నేను పోరాడుతున్నాను, నేను అన్నప్పుడు పౌలు ఉన్నాడండి. పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. దేనికోసం ప్రయాసపడుతున్నాడండి? సంపూర్ణంగా చేయడానికి ప్రయాసపడుతున్నాడండి. అక్కడ పౌలు ఉన్నాడు, యేసుప్రభు ఉన్నారు, గురు ఉంది. పౌలు తన గురించి ఏమంటాడంటే ప్రయాసపడి పోరాడుతున్నాను, ప్రయాసపడి పోరాడుతున్నాను. యేసుప్రభు ఏమో ఆయన క్రియాశక్తిని బట్టి అంటే యేసుప్రభు ఏం చేస్తారనమాట అండి, పౌలు ప్రయాసపడుతుంటే ఆయన యొక్క క్రియ జరిగించగలిగిన శక్తిని బట్టి ఆయన నడిపిస్తాడనమాట అండి. యేసుప్రభు ఆయన క్రియాశక్తిని బట్టి పౌలు నడిపిస్తాడనమాట అండి. అప్పుడు పౌలు ఏం సాధించడానికి, సంపూర్ణంగా చేయటానికి. అలాగని అలా చదవకపోతే ఈ ఈ పత్రికలు అర్థం కావాలండి. ఈ పత్రికలు అర్థం కావడం, ప్రతి వచనంలో ఏముందో చూడగలగాలండి. ప్రతి పదం దాని అర్థం ఏంటో చూడగలగాలండి. అప్పుడు ఏమైనా మనం అసలు అంటే పరిశుద్ధాత్ముడు ఏం బయలుపరుస్తున్నాడో తెలుసుకోగలుగుతాం, పౌలు ఎందుకు రాశాడో తెలుసుకోగలుగుతాం. ఓకే, అప్పుడు మొత్తం అంటే ఈ 29 దగ్గర ఈ విషయాలు రాసుకోండి. అప్పుడు 24 నుండి 29 వరకు ఏం హెడ్డింగ్ పెడదామండి? ఏం హెడ్డింగ్ పెడదామండి? పౌలు సంఘమునకు పరిచారకుడు. పౌలు ఇక్కడే ఎక్కలేదు, ఇక్కడే. పౌలు సంఘమునకు పరిచారకుడు. పౌలు సంఘమునకు పరిచారకుడు. దీనంతట్లో మనం నేర్చుకోవాల్సిన బోధ ఏంటి? దీనంతట్లో ఈ పేరా నుంచి మనం నేర్చుకోవాల్సిన బోధ ఏంటి? సంపూర్ణంగా తయారవటమా, తయారు చేయటమా? తయారు చేయటం. ఆ తయారు చేసే పని ఎవరికి అప్పగించాడండి? బోధకులకు అప్పగించాడండి. అప్పుడు ఒకళ్ళని సంపూర్ణంగా చేయాలంటే బోధకుడు ఏమై ఉండాలండి? ఆయన సంపూర్ణుడు అయి ఉండాలండి.
మనం అందరినీ రక్షణలోకి నడిపించి అది ఓ పోర్షణం సంపూర్ణంగా చేసి రెండో పోర్షణం ఆయన ఎదుటి నిలబెట్టాలి, అది మూడో పోర్షణం. అది మన బాధ్యత అండి, అది మన బాధ్యత అండి. సువార్థికులైన మనం, బోధకులైన మనం అందరినీ రక్షణలో నడిపించాలి, అందరినీ సంపూర్ణంగా చేయాలి, అందరినీ యేసుప్రభు ఎదుట నిలబెట్టాలి. అది మన బాధ్యత అండి. ఈ విషయంలో ఎవరైనా ఒకరు మాట్లాడండి, ఇది నీకు సాధ్యం అవుతుందా, ఇది నీకు సాధ్యం అవుతుందా, నీ ప్రాబ్లం ఏంటి? ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి. ఎవరైనా దాని గురించి వర్రీ అవుతున్న వాళ్ళు ఎవరు ఉంటే నిలబడి మాట్లాడండి. దీని గురించి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఎవరు ఉన్నారండి? కనీసం చెయ్యొద్దండి ఎవరు ఉంటే, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఉంటే. ఉన్నారండి? మాట్లాడండి. ఈ చదివిన తర్వాత ఏమనిపించింది మీకు? అది మేము ఎప్పుడో చిన్నప్పుడు నేర్చేసుకున్నామండి. ఇప్పుడు మీ స్ట్రగుల్ చెప్పండి మాకు. అది 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 ఈ పని చేయాలి అని తెలిసింది, కానీ చేస్తున్నప్పుడు ఏదో అయ్యే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నామండి. థ్యాంక్ యూ సార్. మీరు ఆయన చెప్తారా? అంగీకరించట్లేదు. ఈ విషయంలో నేను చాలా స్ట్రగుల్ అవుతున్నానండి. ఒక బ్రదర్ కన్వర్ట్ అవుతాడు, చాలా ఉత్సాహంగా ఉంటాడండి. ఇక నేను అనుకుంటాను ఈయన పరలోకానికి వచ్చేస్తాడు నాతో పాటు అనుకుంటానండి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక్కొక్క మెట్టు దిగజారిపోతాడండి. నేను అతని విషయంలో కృంగిపోతానండి. అంటే ఇలాగ 100 మంది విషయంలో కృంగిపోతానండి. అలాగనమాట అండి. అంటే సంపూర్ణంగా చేసే ప్రోగ్రాంలో కన్వర్ట్ అయ్యాడు, కానీ నెక్స్ట్ ప్రోగ్రాంలో ఫెయిల్ అయిపోయాడండి. ఇక ఆయన ఎదురు ఎక్కడ నిలబెడతాం? ఇప్పుడు నేను ఈ స్ట్రగుల్లో ఉన్నానండి. నేను ఒక వ్యక్తిని కన్వర్ట్ చేసిన తర్వాత ఆయన గురించి ఆలోచించుకుంటూ ఉంటానండి. ఆయనలో ఉన్న ఇంట్రెస్ట్ చూసి, బైబిల్ చదివే పద్ధతి చూసి, ప్రార్థనకు వచ్చే పద్ధతి చూసి, దేవుడికి ఇచ్చే పద్ధతి చూసి నేను ఉత్సాహపడిపోతూ ఉంటానండి. ఈయన చాలా అయిపోతాడు, అది అయిపోతాడు, ఇది అయిపోతాడు అనుకుంటానండి. ఒక ఇద్దరు యవనస్తులకి బాగా విద్యావంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బాగా స్థిరపడిన వాళ్ళు, లంచాలు తీసుకోక్కర్లేదు, వాళ్ళ జీతాలు సరిపోదు, అలాంటి వ్యక్తులండి. నేను అనుకున్నాను వీళ్ళు సంఘంలో వాయించి బలంగా పనిచేస్తారనుకున్నానండి. ఆ ఇద్దరికి చెప్పానండి, మీ మీద చాలా బాధ్యత ఉంది, మీరు ఇలా చేయాలి అని చెప్పేసి అంటే వాళ్ళిద్దరు నిలబడ్డారు. వాళ్ళు ఒక ఆయన ఏమన్నాడు తెలుసండి, అంకులు మా మీద మీరు ఎక్కువ ఆశలు పెట్టేసుకుని ఉంటున్నారు, ఇక మేము ఇంతకంటే ఎక్కువ చేయలేము, మీరు మా మీద ఆశలు పెట్టుకోవద్దన్నారండి. అయిపోయిందండి. ఆ తర్వాత ఒక ఇద్దరిని చూశానండి, భవిష్యత్తులో వీళ్ళే సంఘపతులు అయిపోతారు అని చెప్పి. ఒక ఆయన తన కొడుక్కి అన్య స్త్రీని ఇచ్చి పెళ్లి చేశాడండి. ఇంకా ఆయన సంఘపెద్ద ఏమవుతాడండి? సంఘపెద్ద ఏమవుతాడండి? నీళ్ళు పోసాడు, తల మీద వచ్చి పోసాడు నీళ్ళు. అందులో ఆ నీళ్ళు కూడా చల్లని నీళ్ళు, ఐస్ నీళ్ళు పోసాడండి. వీళ్ళలో మునుగుతున్నానండి, చని వేసేసి వణుకుపోతున్నానండి. అది నా పరిస్థితి అండి. నేను ఆ స్ట్రగుల్లో ఉన్నానండి. ఎవరు చూసినా వాళ్ళు అలా చేయజారిపోతున్నారు తప్ప అని నిలబడ్డ వాళ్ళు కనపట్లేదండి. ఇప్పుడు ఒక ఇద్దరు నిలబడుతున్నారండి. నేను ఆశపడుతున్నాను వీళ్ళు భవిష్యత్తులో సంఘంలో నాయకులు అవుతారనుకున్నానండి. మరి ఎప్పుడు జారిపోతారో నాకు తెలియదండి.
జారిపోకూడదని ప్రార్థన చేస్తున్నానండి. నేను ఎప్పుడు ఈ స్ట్రగుల్ అనిపిస్తూనే ఉన్నానండి. అది ప్రాక్టికల్ ప్రాబ్లం అండి. అది మామూలు సంగతి కాదండి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సువార్థికుడికి ఉండవలసింది. కానీ ప్రతి సువార్థికుడు స్ట్రగుల్ అవుతాడు దాని గురించేనండి. ఒకవేళ మీలో కొంతమందికి అసలు ఏ స్ట్రగుల్ ఉండదు. మన జీతం మనకు వస్తుంది, మన పోషణ మనకు వస్తుంది, మన కూడు మనకు వస్తుంది, మన కడుపు నిండిపోతుంది, ఫినిష్. అపోస్తలుడైన పౌలు దాని గురించి ప్రయాసపడలేదండి. ప్రతి మనిషిని సంపూర్ణంగా చేయడం కోసం ప్రయాసపడ్డాడండి. ఆయన సువార్థికుడు, ఆయన బోధకుడు. నాకు ఆ స్ట్రగుల్ ఉందండి. మీలో కొంతమందికి ఆ స్ట్రగుల్ ఉండదండి. ఏ పూట కూడా పూట దొరికితే చాలు మీకు, అంతే. అలాంటి సేవకుల విషయంలో దేవుడు దుఃఖపడతాడండి. అలాంటి సేవకులకు ఉండొద్దండి. నువ్వు సంపూర్ణ అవ్వాలి, నీతోటి ఉన్న సహోదరుని సంపూర్ణంగా చేయాలి. అది సువార్థికుడి పని, లేకపోతే అది బోధకుడి పని. అలా కాకపోతే నువ్వు బోధకుడు కావు, అద్దె మనిషివి. అందుకే యేసుప్రభు చెప్పారండి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నారండి? నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెల కోసం ప్రాణం పెడతాను. కానీ జీతగాడు గురించి ఆయన చెప్పిన మాట ఏంటండి? 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెల పోవు ద్వారం నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు. 8వ వచనం అండి, 10వ అధ్యాయం 8వ వచనం. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. చాలండి, సరిగ్గా సరిపోయిందండి. జీతగాడు ఆ పూట కూడు కోసం ఆలోచిస్తాడండి, సొంతోడు ఆ పూట కూడు కోసం ఆలోచించాడండి. గొర్రెలు గొర్రెల్ని సంపూర్ణ చేయాలని ఆలోచిస్తాడండి. నువ్వు జీతగాళ్ళలో ప్రవర్తిస్తున్నావో సొంతగాళ్ళలో ప్రవర్తిస్తున్నావో ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. ఈ పేరాలో ఈ బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు, ఈ పనికి నేను పరిచారకుని అయ్యాను అని పౌలు చెప్పాడండి. ఇది చెప్పేస్తే 2వ అధ్యాయాన్ని ప్రారంభిద్దామండి. 2వ అధ్యాయాన్ని ప్రారంభిద్దామండి. అంటే ఒక 10 నిమిషాల నుండి బ్రేక్ ఇద్దామండి. రెండో అధ్యాయంలో కొలస్సలోని సంఘమునకు పొంచియున్న ప్రమాదము లేకపోతే ప్రమాదములు
కొలసిలో ఉన్న క్రీస్తు యొక్క సంఘానికి పొంచి ఉన్న ప్రమాదములు లేకపోతే ప్రమాదము. ఒకవేళ ఈ పొంచి ఉన్నవి కానీ ఇవి ప్రవేశిస్తే ఆ ప్రమాదాలు ప్రవేశిస్తే మత భ్రష్టత్వము సంభవించును. ఆ ప్రమాదాలు ప్రవేశిస్తే మత భ్రష్టత్వము సంభవించును. క్రైస్తవ మతము అంతకుముందు మతం ఉందా? ఏం మతం ఉందండి? యోధా మతం ఉందండి. క్రైస్తవ మతం అనే మాట లేదు బైబిల్లో. యోధా మతం అనే మాట ఉందండి. ఉందండి. ఎక్కడుందండి అమ్మా? గలతీ పత్రికలో ఉంది. ఎఫెసీ, ఫిలిప్పీ, కొలసీ, గలతీ. ఓకే. గలతీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, పూర్వమందు యోధా మతస్థుడినై ఉన్నప్పుడు. చాలండి. పూర్వమందు యోధా మతస్థుడినై ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని అపరిమితంగా నేను హింసించి నాశనం చేయొచ్చు అన్నాడు. ఇంకెక్కడుందండి? 14వ వచనంలో, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనను నా నడవడిని గురించి మీరు వింటిరి. యూదుల మతములో, అది గుర్తుపెట్టుకోండి. అంటే క్రైస్తవ మతము అనే మాట లేదండి అమ్మా. క్రైస్తవ మార్గం అని ఉందా? మార్గం అని ఉందా? క్రైస్తవ మార్గం అని కూడా లేదు. అంటే మనం ఏమంటే ఇది మతం కాదు, మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం అంటాం. అది మంచి మాట. పూర్వం యూదా మతం ఉంది, ఇప్పుడు యూదా మతం లేదు, ఇప్పుడు క్రైస్తవ మతం ఉంది. ఓకే. ఇంకెక్కడైనా వచనం ఉందండి యూదా మతానికి సంబంధించి? అన్నాడండి. పౌలు విమర్శించబడుతున్నప్పుడు కూడా మన మతము అనే పదం వాడాడండి. ఆయనతో మాట్లాడుతున్నాడు, ఎవరైనా రాజుగారితో మాట్లాడుతున్నప్పుడు, అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నప్పుడు ఆ పదం వాడాడండి. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 5వ వచనంలో, వారు మొదట నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించాను అగ్రిప్పరాజా అన్నాడు అనమాట.
అంచేత పదం అనే మతం అనే పదం అలా వాడబడింది. ఈ పదం లేదు. ఓకే, ఇది క్రిస్టియానిటీ, ప్యూర్ క్రిస్టియానిటీ. యేసుప్రభు ప్రారంభించింది ప్యూర్ క్రిస్టియానిటీ. మొదటి శతాబ్దంలో ఉన్నది ప్యూర్ క్రిస్టియానిటీ. అపోస్తలుడైన పౌలు ప్రకటించింది, నిర్మించాలని ప్రయత్నం చేసింది ప్యూర్ క్రిస్టియానిటీని. ఏ లోపం లేని, ఏది ప్రవేశించని క్రిస్టియానిటీని చూడాలని పౌలు ప్రయాసపడుతున్నాడండి. కానీ క్రైస్తవైన పాడు చేయడానికి కొంచెం ఉన్నాయండి, కొంచెం ప్రమాదాలు ఉన్నాయండి. ఆ ప్రమాదాలు ఏమిటో ఇప్పుడు 2వ అధ్యాయం చూద్దామండి. దేవుని చిత్తమైతే 2వ అధ్యాయం అంతటిని ఈ దృష్టితో చూద్దాం. అద్భుతంగా మనకి అర్థమవుద్దండి. చిన్న బ్రేక్ తీసుకుందాం, వచ్చిన తర్వాత ఆ విషయాల్ని ఆలోచిద్దామండి. రైట్, అందరికీ వందనాలు.